గరం మసాలా నేను తీసుకొచ్చాను. దేనికి ఏంది చేస్తున్నావు ఇప్పుడు? చెప్పాను కదా చేప సన్న చేస్తున్నాను. ఈ మసాలా ప్రతిదీ కూడా షాలో. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఇందులోనే వేసేస్తాను. నేను సపరేట్గా ఫ్రై చేయను, చేదైపోతుంది అన్నమాట. అందుకని దీన్ని ఫ్యాన్ కింద పెడద్దాం, చల్లారుతుంది. ఈలోపు ఎలా ఉంది? చూసావా? ఇది కొనుక్కుంటూ వస్తుందా ఈ మసాలా? గుమ్గుమాయించు అందం ఏం అవుతుందో బాస్ పాట్ అది. దేవి ఏంటి వంట ఏంటి ఈరోజు? ఏం చేస్తున్నావు? ఈరోజు నేనైతే ఎప్పుడు ఇంట్లో చేయలేదు. అలాగే నువ్వు తిన్నావో లేదో కూడా నాకు తెలీదు. అది చేయబోతున్నాను. అయితే దానికోసం మసాలా కావాలన్నమాట. ఓకే. సో ఎలాగో గరం మసాలా ఇంట్లో అయిపోయింది కదా అని ప్రిపేర్ చేస్తున్నాను. ఏడు పాత్ర మార్చినట్టు? అవును, బ్రాస్ది తీసుకున్నాను కదా, దాంతో చేస్తున్నాను. దీంట్లో గరం మసాలా దేంట్లో ఏం చేసుకోవాలో అది చేసుకుంటేనే దానికి అందం, టేస్ట్ రెండు వస్తాయి. గరం మసాలా అనేది చేసుకుంటా. అదేంటి? ఈరోజు అమ్మ చేప సన్న తీసుకొచ్చింది. ఇదా ధనియాలు ఫ్రై చేశాను. కొంచెం మెంతులు ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏం వేయకూడదు, నార్మల్గా ఫ్రై చేసేయాలి. తర్వాత మెంతుల తర్వాత ఏం చేద్దాం, గరం మసాలా నేను తీసుకొచ్చాను. దేనికి ఏంది చేస్తున్నావు ఇప్పుడు? చెప్పాను కదా చేప సన్న చేస్తున్నాను. ఎప్పుడైనా తిన్నావా లేదా? ఓకే, నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. అమ్మ ఎలా చేయాలో చెప్పింది, ఈసారి ట్రై చేస్తాను. ఎలా ఉందో తిని చెప్పాను. దానికైతే మసాలా వేయాలన్నమాట. అందుకోసమనే చెప్పాను కదా మసాలా అయిపోయిందని, అందుకని చేసేస్తున్నాను. పైగా దసరాకి నాన్ వెజ్ అది ఉంటుంది కదా, సో దానికోసం కొంచెం గరం మసాలా స్పైస్ని తయారు చేస్తున్నాం. షాప్లో మనం కొనుక్కున్నా సరే అది ఎంత పెద్ద టేస్ట్ రాదు. మన ఇంట్లో తయారు చేసుకున్నంత టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, అరోమా కానీ రాదు. కొంచెం కష్టపడితే చాలు, మన ఇంట్లోనే మంచిగా గరం మసాలా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. చూసా ఎంత మంచి స్మెల్ వస్తుందో. లాస్ట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెట్టకూడదు, సరిగ్గా ఫ్రై అవ్వడం వల్ల. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. మొత్తం ఈ గరం మసాలా టేస్ట్ని మార్చేసేది ఇదే. ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. కసూరి మేతిని చేదైపోతుంది అన్నమాట. అందుకని ఇలాగా కొబ్బరి పొడితో పాటు ఒకసారి ఫ్రై చేసేస్తాం. ఆ వేడికి ఇది కూడా అయిపోతుంది మంచిగా. దీంతో లాస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్. దీన్ని ప్యాన్ కింద పెడద్దాం, చల్లారుతుంది. ఈలోపు మన ఫిష్ది చూపిస్తాం. అంత కలపక్కర్లేదు, మిక్సీ కలుపుకుంటుంది. వేసేయి అంతే, కామ్ పడుతుంది. నువ్వు వెయ్యి, నువ్వు ఫస్ట్. ఎలా ఉంది? చాలా బాగుంది. అది తెలిపోయింది. అది ఇంట్లో చేసుకున్న మసాలాకి దీనికి తేడా. దీన్ని మన మసాలా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. స్మెల్ అదిరిపోయింది. అది చూసావా? ఇది కొనుక్కుంటూ వస్తుందా ఈ మసాలా? రాదు. గుమ్గుమాయించు అందం ఏం అవుతుందో బాస్ పాట్ అది. దానికేం తక్కువ లేదులే, ఎప్పుడు శకరం అది.
నువ్వు అందుకో అయితే. బాస్ అందుకుంటే ప్రతి సామాన్యుడు అందుకున్నట్టే. శిఖరం మీద చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు, శిఖరాన్ని అందుకోవడానికి ప్రయత్నించాను. అది నిజమే, కానీ బాస్ అందుకుంటే సామాన్యులు అందరూ అందుకున్నట్టే. అదే అలా కుదురుతుంది. అంతే, అదంతేలే.